అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలను మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుని మాటలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. మీకు ఈ రోజున ఒక వాక్యం జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వాక్యంలోని ఒక వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఇక్కడ మనకు ఒక మాట జాగ్రత్తగా వినాలి. మనకు కుమారుడు అనుగ్రహించబడేను. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఒక కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. మనందరి కొరకు ఆయన అనుగ్రహించబడ్డాడు. యేసు అనే పేరట ఆయన నా కొరకు మీ కొరకు దేవుడు దానం చేస్తే ఆ కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. దైవ అనుగ్రహమే యేసు క్రీస్తు. ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. సరే, ఇప్పుడు మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు అని రాయబడుతుందిగా. ఎందుకు అనుగ్రహించబడ్డాడు? ఇప్పుడు కొన్ని విషయాలు మీతో చెప్పాలి. ఆయన మనకు అనుగ్రహించబడినప్పుడు కలవరపడ్డ వాళ్ళు ఉన్నారా? నక్షత్రాలు చూసామన్న వాళ్ళు ఉన్నారా? దోతల పాటలు పాడుతూ ఉంటే మేము విన్నామన్న వాళ్ళు ఉన్నారా? ఇవన్నీ క్రిస్మస్లో జరిగే సంఘటనలు. కానీ క్లుప్తంగా నేను చెప్పగలిగిన మాట, మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. ఎందుకు? ఒక్కొక్కటి చెబుతాను, జాగ్రత్తగా వినండి. మొదటిగా లేఖనాలు చూద్దాం. యోహాను సువార్తలోకి వెళదాం. యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో రండి. 8వ అధ్యాయంలోకి వస్తే 36వ వాక్యంలో ఒక మాట రాయబడింది. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉన్నారు. ఈ కుమారుడు ఎందుకు వచ్చాడు అని అంటే అక్కడ ఒక మాట రాయబడింది. పై వాక్యం కూడా జాగ్రత్తగా చదువుదాం. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ ఎక్కడుంటాడు? ఇప్పుడు నేను చెప్పే మాటలు బాగా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఆ ఇంట్లో ఇద్దరు వ్యక్తులు పోల్చి చెబుతున్నాడు. ఒక వ్యక్తి ఏమో దాసుడట, ఒక వ్యక్తి ఏమో కుమారుడట. దాసుడు అంటే పనిచేయడానికి పనికొస్తాడు, కానీ బీరువా తాళాలు తీయడానికి పనికిరాడు. దాసుడు ఎంతవరకు వస్తాడంటే మన పడకనైనా భోజనానైనా సిద్ధపరుస్తాడు, కానీ పడక మీద పడుకోడు. అంటే ఇతడు దాసుడు కనుక చేయాల్సినంతసేపు చేసి నెమ్మదిగా తన ఇంటికి తాను వెళ్ళిపోవాలి. తన ఇంటికి వెళ్లకుండా బానిసలాగా ఉన్నాడు అనుకోండి, అదే ఇంట్లో ఏదో పక్క అతగాడికి ఒక స్థలం ఉంటుంది. ఆ స్థలంలోకి వెళ్ళి అతను పడుకుంటాడు. అదే ఇంట్లో కుమారుడు ఉన్నాడు. ఈ కుమారుడు ఏం చేస్తాడు? దాసుడిలాగా సాయంకాలం వరకు పని చేసుకునో తిన్నగా బయటికి వెళ్ళిపోడు. ఈ కుమారుడికి ఇల్లు సొంతం గనక ఏం చేస్తాడయ్యా అంటే ఆ ఇంట్లో నిరంతరం ఉంటాడు, బయటికి పోవాల్సిన అవసరం లేదు. మరో విచిత్రం ఏంటో తెలుసా?
దాసుడు ఏదైనా తీయాలి అంటే యజమాని వైపు చూస్తాడు. అది తీసుకో అంటే తీసుకుంటాడు, అది అక్కడ పెట్టు అంటే పెడతాడు. అదే కుమారుడు చెప్పావు అనుకో, అస్సలు నీ మాట ఖాతరు చేయడు. నెమ్మదిగా ఆ వస్తువు తీసుకుని నోట్లో పెట్టుకుని తినేస్తాడు. ఇది తీసుకెళ్ళి అక్కడ పడేస్తాడు, అక్కడున్న సెల తీసుకొచ్చి నేల మీద పగలబడతాడు. కానీ ఎవరు అతన్ని ఏమీ అనలేరు. కారణం ఇతడేమో కొడుకై ఉన్నాడు, అతడేమో దాసుడై ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మిమ్మల్ని స్వతంత్రులుగా చేయటానికి వచ్చాడు. అంటే ఇప్పుడు వరకు మీ స్వతంత్రత లేదా? లేదు. కారణం ఏంటంటే మనమంతా దాసులుగా బతుకుతున్నాం, తెలుగులో బానిసలుగా బతుకుతున్నాం. అందుకని మనమేమో బానిసల బతుకు, కానీ కొంతమంది ఉన్నారు ఆ ఇంట్లో కొడుకులుగా బతుకుతున్నారు. ఇంతకీ తేడా ఎప్పుడొచ్చింది? ఒక రోజున ఏదైనా చోటలో ఆదాం అవ్వన పెట్టినప్పుడు స్వేచ్ఛ అనే వాయువు పీలడానికి అవకాశం ఇచ్చి పారే నీళ్లు తాగండి, ఫలాలు తినండి, ఆత్మతో నింపబడండి, మహిమతో కప్పబడండి అని దేవుడు అన్నీ ఇచ్చాడు. కానీ దేవునికి ఇష్టం లేని ఒక పని చేసి దేవుడు చెప్పిన మాట వినకుండా తనకు తోచినట్టుగా చేశాడు. ఆ తర్వాత మహిమ అతని గాడిని వదిలేస్తే దిగంబరైపోయి ఆకులు కప్పుకున్నాడు. తర్వాత ఫలాలు అనిపిస్తే పండిన ఫలాలు తిందామంటే అవి కాస్త దూరం అయిపోయి నెట్టివేయబడితే నేలను బద్దలు కొట్టుకుని వ్యవసాయం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అతని జీవితంలో దేవుడు వచ్చి చల్లపూట వేళ మాట్లాడేవాడు. ఇప్పుడు ఆ మాటలు లేకుండా అయిపోయాయి. పారే నీళ్లు తాగటానికి వీలు లేకపోతే బోరు వేసుకోవాల్సి వచ్చింది. అంటే ఒక మనిషి ఎప్పుడైతే దేవుని మాట వినడో, ఎప్పుడైతే దేవుడు చెప్పింది కాకుండా సొంత ఆలోచన చేస్తాడో, ఎప్పుడైతే దేవుని మాటను ఖాతరు చేయకుండా నాకు తెలుసులే, నాకు చెప్పనక్కర్లేదంటూ విర్రవీగి వ్యవహరించి ఆజ్ఞను అతిక్రమిస్తాడో దాని పేరు పాపం. పాపం ఎక్కడుంటే అక్కడ మనిషి దాసుడైపోతాడు. బైబిల్ ఇప్పుడు చదివాంగా, పాపం చేయు ప్రతివాడును పాపానికి ఏమయ్యాడు? దాసుడైపోయాడు. ఇప్పుడు మీరు గుండె మీద చేయి పెట్టుకుని ఈ క్రిస్మస్ పండుగలు ఎన్ని చేశారో నాకు తెలియదు, కానీ నేను కుమారుని అనగలవా? అనలేవు. కారణం ఏంటంటే ప్రతి మనిషి పాపానికి దాసుడేగా. దాసుడై ఉంటే అతను స్వతంత్రుడు కాడుగా. దాసుడు అంటే పనివాడితో సమానమేగా. మరి దేవుడు నిన్ను కుమారుడుగా చేశాడు, రూపం ఇచ్చాడు, ఊపిరి ఊదాడు, తల వెంట్రుకలు లెక్కబెట్టాడు, నీకు అన్ని మహిమ కార్యాలు చేశాడు. కానీ ఎంత చేసినా దక్కించుకునే గుణం నాకు నీకు మనకు లేకపోయింది. మన పితామహుడు చేసిన ఫలితం వలన కుమారుడుగా బ్రతకవలసిన వాడు బానిస అయిపోయాడు. కుమారుడుగా బ్రతకవలసిన వాడు పాపానికి దాసుడైపోయాడు. ఎప్పుడైతే దాసుడయ్యాడో ఇక చూసాంగా ఇంట్లో దాసుడు పని ఇక్కడ, కుమారుడు పని అక్కడ. మనం ఏం కోల్పోయామంటే తండ్రి దగ్గర స్వతంత్రతను కోల్పోయాం. మీరు తెలివి గలవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు, ఆస్తులు ఉన్నవారు, అంతస్తులు ఉన్నవారు, కార్యక్రమాలన్నీ ఉన్నాయి. కానీ పాపానికి దాసులేగా. పాపం మిమ్మల్ని ఏలుతూనే ఉందగా. అంటే ఎంతకాలం పైన గుళ్ళో ఉన్నా, ఇంట్లో ఉన్నా, సమాజంలో బ్రతికిన నీది బ్రతుకు బానిస బ్రతుకు. అందుకని ఈ భయానకమైన పరిస్థితిని ఆకాశమందున దేవుడు చూచి, నేను చేసుకున్న పిల్లలే కానీ దాసులై పాపానికి దాసులై బానిసలైపోయారుగా, వీళ్ళని మరలా స్వతంత్రంగా చేయాలి అని చెప్పి యోచన చేసిన దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించాడు. ఎందుకు పంపాడు? బాగా ఆలకించండి. ఆకాశాన్ని కలుగునుగాక అన్నవాడు, భూమి నీరు విడిపోవాలని చెప్పినవాడు, చీకటి వెలుగు వేరవ్వాలని చెప్పినవాడు దారి తప్పిన కొడుకును చూసి బానిసైపోయావా, కొడుకు అయిపో అనలా. కారణం ఏంటంటే బానిసై పాపానికి దాసుడైన వాడు కొడుకుగా మార్చాలంటే తతంగం ఉంది. అదేమిటంటే పరిష్కారం ఉండాలి. తప్పు చేసిన వారికి శిక్ష ఉంటుంది. అందుకని ఈ నేరం చేసిన దాసుడిని, పాపం చేసిన పాపపు దాసుడిని మరలా కుమారుడుగా మార్చాలి అంటే ఈ పని కుమారుడికి అప్పగించాడు. ఆ కుమారుడే మన కొరకు తెంచిన యేసు. ఆయన వచ్చి పవిత్రమైన జీవితం జీవించి ప్రబోధాలు చేసి కనబడిన వాళ్ళందరి మీద చేతులుంచి పిలిచిన వారికి పలికి ఆయన రక్తాన్ని శిలువలో ధారధారలుగా కార్చి ఆ రక్తం ద్వారా మనల్ని కడిగి పాపంలో ఉన్న దాసుణ్ణి పాపం నుంచి విమోచించి ఇప్పుడు దేవుని కుమారుడిగా మార్చాడు. అందుకు దేవుడు కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఈ శుభవేళ క్రిస్మస్ ఆరాధన ఎన్ని సంవత్సరాలు చేసినా ఇప్పటికీ ఘనంగా జరిపించుకుంటున్నా. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. కానీ మీరు ఇంకా దాసులుగా ఉండకూడదు.
ఈ శుభవేళ ఒక సేవకుడుగా నేను మీకు చెప్పగలిగిన మాట, డబ్బు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడలా అని రాయల, మీ తెలివి మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడలా అని రాయల, మీ భక్తి మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడలా అని రాయల. కుమారుడే స్వతంత్రంగా చేయగలిగిన వాడు. కారణం ఏంటంటే ఆయన దగ్గర సరుకు ఉంది. ఏమిటా సరుకు? పవిత్రమైన రక్తం ఆయన దగ్గర ఉంది. యవ్వనకాల రక్తం ఆయనకు ఉంది. ఆ యవ్వనకాల రక్తాన్ని సిలువలో ధారలుగా కార్చాడు. ఆ రక్తం నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. ఆయన వలన మీకు ఈ స్వాతంత్రం కలుగుతుంది. మీరు ఒక్క పని చేయాలి. ఏం చేయాలో తెలుసా? నేను మా ఆదామును బట్టి పాపం చేశాను, జన్మకర్మ పాపం ఊరేగుతుందండి, దయచేసి నన్ను క్షమించవా, దావీదు కుమారుడని సిలువ వైపు తిరిగి ఆయన దగ్గర కన్నీటితో ప్రార్థన చేసి నీ అతిక్రమాలు తప్పిదాలు ఒప్పుకుంటే ఆయన రక్తంలో కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు. వెంటనే నీకు స్వాతంత్ర్యం రాబోతుంది. గలతీ పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాట రాశాడు. 4వ వాక్యం చదువుదాం. తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ఏ కాలం? ప్రస్తుత దుష్టకాలం. పోయిన సంవత్సరంది కాదు, గతం మన పెద్దలది కాదు, రాబోయే మన మనవలది కాదు. ప్రస్తుతం దుష్టకాలంలో ఉన్నాం. ప్రస్తుతం దుష్టకాలం ఏమిటో తెలుసా? దుష్టుడు నిన్ను ఏలతున్నాడు, ప్రభు దగ్గర రానివ్వకుండా చేస్తున్నాడు. దుష్టుడు నిన్ను ఏలుతున్నాడు, భక్తుల సహవాసం కంటే భక్తిహీనుల సహవాసంలో నిలబెడుతున్నాడు. వాక్యాన్ని విన్నట్టే ఉంటావు, నిద్రపోయినట్టే ఉంటావు. వాక్యం అంతా తెలుసు అనుకుంటూనే ఉంటావు, నెరవేర్చకుండా నీ జీవితానికి సంఖ్యలు వేసి చేతగాని వాడినిగా కూర్చోబెడతాడు. దుష్టకాలం ఇది. నీ భక్తితో ఆటలాడే అపవాదు ఉన్నాడు. నీ భక్తిని తుత్తినీలు చేస్తాడు, ప్రార్థనా బలిపీఠాన్ని పడగొడతాడు, నీకున్న మెడుకును నాశనం చేస్తాడు, నీ నీతిని తాకట్టు పెడతాడు, రాజీపడిపోయే భక్తిలో పిలవబెడతాడు, నిన్ను అందులో నానబెట్టి నడిపిస్తా ఉంటాడు. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఈ దుష్టకాలం నుంచి కాపాడయ్యా, దుష్ట సాంగత్యం నుంచి కాపాడయ్యా అని రోజు మనం ప్రార్థన చేస్తే మన దేవుడట కంటికి రెప్పగా కాపాడగలిగిన వాడు. మరి కుమారుడు అనుగ్రహించబడితే నీకు కంచి ఉంటుందిగా. కుమారుడు నీకు అనుగ్రహించబడితే నీ జీవితానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చి బానిసైన నీవు, దాసుడువైన నీవు ఇప్పుడు కుమారుడుగా తండ్రి ఇంట్లో అన్నీ అనుభవించే శక్తి నీకు కలుగుతుందిగా. అందుకే శుభవార్త. అందుకే ప్రపంచమంతా ఆయన జన్మాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ శుభవేళ వార్త ఏమిటో తెలుసా? మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన నీ కొరకు అనుగ్రహించబడ్డాడు గనక నమ్మితే ఈ కార్యాలన్నీ ఆయన ద్వారా జరుగునగాక. 3వ మాట చెబుతాను. కుమారుడు వల్ల మనకి ఏం జరుగుతుంది? యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. ఈయన తన శరీరాన్ని ఎలాగూ తిననీయగలడని యేసు ఇట్లనెను, మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం కలిగిన వాళ్ళు కారు. ఓ రోజున జనసమూహం అంతా నిలబడ్డారు. నిలబడితే ఈయన అక్కడ యేసు ప్రభువు నిలబడి, ఇదిగో మీకు జీవం కలగాలి, ఇప్పుడు మీలో జీవం లేదు, మీలో మరణం ఉంది. పాపంలో వచ్చే జీతము మరణం. మీలో పాపంలో ఉన్నారు కనుక మరణం మీలో ఉంది. నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని త్రాగండి, మీలో మీరు జీవం కలిగిన వారు అవుతారు. ఆ మాటకు వాళ్ళంతా ఒక్కసారి కళ్ళు పెద్దవి చేసి, ఏమిటి మనిషి మాట్లాడేది? వడ్రంగి వేసిన కుమారుడు, వయసు చూస్తే 37 దాటలేదు, ఈయన శరీరాన్ని మనల్ని తిననిస్తాడా? ఈయన శరీరం మనం తింటామా? తింటే మనకు జీవం కలుగుతుందా అని ఆయన అంతరంగంలో ఉన్న ఆత్మీయ అర్థాన్ని అపార్థం చేసుకుని ఏమన్నారు తెలుసా? మీ ఊరు వెళ్ళయ్యా, మీ వాళ్ళకి చెప్పు. ఆ ఇంటి వాళ్ళు ఏమన్నారు తెలుసా? నీ బోధన మాకు కాదు, నీ శిష్యులకు చెప్పు అంటూ నిరాకరించారు, తృణీకరించారు. అసలు విషయం ఏంటంటే మరణం మనిషిలో ఉంది, యేసులో జీవం ఉంది. మనిషిలోని మరణం పోతే జీవం కలగాలి. మరి మరణానికి జీవానికి పొంచన కుదరదుగా. చీకటికి వెలుగు సంబంధం లేదుగా. ఏ మనిషిని చూసినా మరణం ఉందిగా. పాపం చేస్తే పాపంలో వచ్చే జీతం మరణం. మన జీవితంలో ఇంకా ప్రభువుని నమ్మకుండా బ్రతుకుతూ ఉంటే మన జీవితం ఇంకా మరణానికి దగ్గర పడుతున్నట్టే వింటున్నాం. మరి ఈ రోజున ఈ మరణానికి పరిష్కారం ఎక్కడా? అప్పుడు ఏం చేశాడు అంటే యేసు అనే దేవుడు
2000 సంవత్సరాల క్రితం మన పాపాలన్నీ నెత్తిన వేసుకొని గొలుగతా కొండపైకి వెళ్ళి ఆ పాప పరిహారం కొరకు దెబ్బలు తిన్నారు. కొరడా దెబ్బలు, బాకుపోటులు, మేకులతో గుచ్చబడ్డాడు. అన్నీ చేసి ప్రాణాన్ని దారబోసి రక్తాన్ని కార్చాడు. వీళ్ళంతా అనుకున్నది ఏమిటంటే ఆయన చేతగానివాడిగా శిలువ మరణంలో చనిపోయాడు అనుకున్నారు కొంతమంది. ఇతరులను రక్షించిన నిన్ను నీవు రక్షించుకోలేవా అంటూ కొంతమంది హేళన చేశారు. ఆయన చేసే పని ఏమిటంటే నా రక్తం కారితే వాళ్ళ పాప పరిహారం కలుగుతుంది, నా శరీరం చెట్ల కొట్టబడితే అది క్రొత్త నూతనమైన పవిత్రమైన ప్రతిష్ట మార్గంగా మారుతుందని మొత్తం చేసేసాడు. ఆయన యాగం పూర్తి అయిపోయింది. చనిపోతే సమాధి చేశారు. అక్కడికి సాతాను అనుకున్నాడు మింగుడు పడిన సమస్య పరిష్కారమైంది అని. ఈ లోపు 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. ఆ తర్వాత ఆయన చెప్పిన ప్రతి మాట ఏమిటంటే, ఇదిగో నా రక్తాన్ని త్రాగువాడు నా శరీరాన్ని తినువాడు. అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికమైన జీవితంలో మరణం నుంచి జీవంలోకి దాటాలి అంటే వాడు తప్పనిసరిగా శరీరాన్ని తినాలి, రక్తాన్ని త్రాగాలి. అదే యేసు ప్రభు బల్లారాధన మనకు అనుగ్రహించిన కృప. చాలామంది ఆయన రొట్టె తినడానికిని ఆయన రక్తం త్రాగడానికిని, అంటే యేసు ప్రభు రక్త సమానమైన ద్రాక్షారసమును యేసు ప్రభు శరీర సమానమైన రొట్టె మనం తినాలి, దానివలన మీకు జీవం కలుగుతుంది అని చెప్పాడు. విన్నారుగా? మరి ఈ రోజున ఇంకా నువ్వు యేసు రక్తం ద్వారా కడగబడలేదే అనుకో, ఆ తర్వాత నువ్వు కడగబడకపోతే ప్రభు బల్లారాధనలో పాలుండదుగా. ఆయన శరీరాన్ని తినడం, ఆయన రక్తాన్ని త్రాగడం అంటే అర్థం ఏమిటంటే నిత్యము నాలోని జీవం మీలోనికి వస్తుంది. లేఖనాల్లో చాలా తేటగా చెప్పబడింది. అప్పుడు వాళ్ళు అనుకునేది ఏమిటంటే ఈయన యవనస్తుడు, వడ్రంగి వేసిన కొడుకు, ఈయన శరీరం మన తినడం అంటూ అసహించుకున్నారు. ఆయన మనసులోని అంతరంగిక జీవితంలో దాచబడిన మర్మాలు ఒక్కొక్కడిగా చెబుతూ ఉంటే అర్థం కాల. ఆ తర్వాత ఆ మాటలు క్రీస్తు చనిపోయాక సంఘంతో మొదలయ్యింది. ఆ మొదలైన వాళ్ళు ఆయన ఆరాధిస్తూ ఇంటింటా కూడుకొనుచు మానక ప్రార్థన చేయిస్తూ స్తుతించుతూ పరిశుద్ధుల సహవాసంలో ఉంటూ రొట్టె విరుచుతూ ప్రార్థనలో ఎడతెక్క సాగిరి. అంటే ప్రతి క్రైస్తవుడు ఆయన శరీర సమానమైన రొట్టె ఆరాధనలో పాలు పొందాలి. అది ఎలా పాలు పొందాలి? పవిత్రుడిగా మంచి మనస్సాక్షి కలిగిన వాడై ఉండాలి. అంటే ఇప్పుడు అర్థం ఏమిటంటే యేసు యొక్క రక్తం మన పాప పరిహారం, ఆయన శరీరం, ఆయన రక్త ప్రభు బల్లారాధన మన జీవానికి మూలం కనుక మీ కొరకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుని శరీరం తినడానికి కృపించాడు నీకు. ఎప్పుడు నువ్వు పాపాలు మానినప్పుడు, ఒప్పుకున్నప్పుడు, కడగబడినప్పుడు, పగిలడు గుండెతో పరివర్తన చెందినప్పుడు, ఇక మీద నీ కొరకు బ్రతుకుతానని తీర్మానం చేసినప్పుడు ఈ కార్యం జరుగుతుంది. మరి అభిమాన క్రైస్తవులుగా ఉంటారా? ఆయన శరీరం తినే క్రైస్తవులుగా ఉంటారా? చాలామంది వస్తుంటారు మందిరానికి. ఆ మాట చెప్పినాకట ఈయన శరీరం మనం ఎక్కడ దించేస్తామని పోయారు. చాలామంది వెళ్ళిపోయిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అడిగాడు. వాళ్ళు ఏమన్నా తెలుసా? మేము ఎక్కడికి వెళతాం, జీవపు మాట్లాడగలిగిన వాడవు నీవే. ఈ రోజున సంఘంలో 2 గుంపులు వాళ్ళు ఉంటారు. ఒక గుంపు వాళ్ళు బోధలకి తన్మయత్వం చెందుతారు, ప్రసంగానికి సంబరపడిపోతారు, ప్రసంగానికి మార్కులు వేస్తారు, వాగ్దానాలు పట్టుకుని దేవా కార్యం చేయమంటారు. వీళ్ళంతా ఎవరు అంటే సంఘంలో మేలుల కొరకు, రొట్టెల కొరకు, స్వస్థత కొరకు, ఆ అవసరాలు తీరడం కొరకు యేసు బిడ్డలుగా బ్రతికేవాడు. వాళ్ళందరికీ దేవుడు ధారాళంగా ఇస్తాడు, ఉద్యోగమైన, వ్యాపారమైన అన్నీ. కానీ 2వ గుంపు వాళ్ళు ఉంటారే, వాళ్ళు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి వాళ్ళు జీవాన్ని పొందుకుంటూ ఉంటారు. మరి జీవాన్ని పొందుకునే గుంపులో ఉన్నావా? అవసరాలు తీర్చబడిపోయే గుంపులో ఉన్నావా? ఒక క్షణం ఆగి ఆలకిస్తే సంవత్సరాలు దొరుకుతున్నాయి, సంవత్సరం ముగింపుకు వస్తున్నాం. మన వ్యక్తిగత జీవితంలో రాకడో ప్రాణం పోకడో మనకు తెలియదు. కానీ ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న తర్వాత నిన్ను జీవం కలిగిన రొట్టెను, జీవం కలిగిన రక్తాన్ని త్రాగటానికి, నీ కొరకు బలి అవ్వటానికి ఆ కుమారుడు మనకు అనుగ్రహించబడెను. మరి ఈ రోజున ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటావా? కాదులే ప్రభా, మా ఆవిడ తింటది, నేను తినలే, మా వల్ల కాదులే, మేము కొంచెం వ్యాపారాలు చేస్తున్న అబద్ధాలు ఆడుతుంటాం, కుదరదులే అంటూ బాప్తీసం పొందకుండా చాలామంది బ్రతుకుతూనే ఉంటారు. నేను చెప్పగలిగింది ఒక్కటే, ఇంతకాలం బ్రతికినాక జీవపు రొట్టె ఉంది, జీవపు రక్తం ఉంది, ఆ మాటలో జీవం ఉంది. అవి పొందకుండా ఎంతకాలం బ్రతికి ఓ రోజున కన్ను మూసావు అనుకో, నరకానికే కానీ మోక్షానికే వెళ్ళవగా.
బ్రతికొండగానే తలుపులు తెరిచి బలం మీద రెండి పెట్టాడుగా. ఇదిగో నా శరీరము నా రక్తం, మరి ఇవి తాగాలి కదా, ఇది తినాలి కదా. ఇక్కడి నుంచి వెళ్ళే ముందే ఆయన నాకు అనుగ్రహించబడ్డాడు. నేను జీవపు రొట్టెను తిన్నానా, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని నేను ఆరగించానా? ఒకవేళ కాదనుకుంటే నా పాపానికి నేను శిక్ష విధించుకున్నట్టేగా. మరలా ఈ పండుగ రోజుల్లో ఒక శుభవర్తమానం నీకు వినబడజేస్తున్నాడు. మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. మరి ఈ మాటలు విన్నాకైనా మరి స్వతంత్రత ప్రభు ద్వారా వస్తుంటే అనుగ్రహించబడిన కుమారుడిని నమ్ముతున్నామా? ఏదో బాలయేసులో ఉయ్యాల్లో ఊపుదామనుకుని ఊరేగుతున్నామా? ఒక క్షణం ఆగి ఆలకించాలి. 4వ మాట చెబుతా, తర్వాత వాక్యం చదవండి. అంత్యదినమున నేను వానిని అంత్యదినము. ఇప్పుడు కుమారుడు ఎందుకు అనుగ్రహించబడ్డాడు అంటే 4వ విషయంలో ఒక మాట రాస్తున్నాడు. అంత్యదినాన్ని మిమ్మల్ని లేపుతాను అంటున్నాడు. లేపడం అనే దగ్గరకు వచ్చేటప్పటికీ మనమంతా ఎక్కడ ఉన్నాం? మొదట పాప స్థితిలో ఉన్నాం. పాపాన్ని ఒప్పుకుంటున్నాం, వారం మారాక మరలా చేస్తున్నాం, కక్కుతున్నాం, తర్వాత కుక్కలాగా వెళుతున్నాం. ఓ రకంగా చెప్పాలంటే మానుకుంటున్నాం, మరలా వెంటబడి తిరుగుతూనే ఉన్నాం. ఇందులో నుంచి మనం లేపబడాల. మీరు మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా యేసు క్రీస్తు ఆయన యందు మనల్ని లేపి నిలబెట్టాను. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళంతా భక్తితో నడిచారు, రోషంగా భక్తి చేశారు. లాభం రాకపోయినా నష్టమే ఎక్కువ వచ్చినా ప్రభు కొరకు నిలబడ్డారు, సాక్షిగా నడిచారు. కానీ చనిపోయారు. ఇక చనిపోయినాక వాళ్ళు సమాధి చేయబడ్డారు. వాళ్ళు ప్రభువునందు భద్రం చేయబడి విశ్రాంతిలో ఉన్నారు. తర్వాత కాలం దొర్లుకుంటూ వెళుతుంది, రాకడ వస్తుంది. రాకడ వచ్చేటప్పటికి అప్పటికి కొన్ని తరాల వాళ్ళు చనిపోయారు. ఆయన వచ్చే తరం వాళ్ళు చావల. ఆయన మేఘారుడని వచ్చిన వెంటనే కేకవేయగానే సజీవులంతా మార్పు చెందబోతున్నారు. ఒక్క క్షణంలో మట్టి శరీరం మహిమ శరీరం అవుతుంది. సజీవులమైన మనం లేపబడతాం. ఇప్పుడు వస్తే మనం సజీవులం. మనం కూడా దాటిపోయాక ఆయన వచ్చాడనుకోండి, మనం చనిపోయిన గుంపులో ఉంటాం. ఆయన వచ్చినప్పుడు ఎవరు బ్రతికుంటే వాళ్ళు సజీవుల గుంపులో ఉన్నారు. వాళ్ళేమో మార్పు చెందుతారు. ఆమేన్. చనిపోయిన మన పితరులు కానీ మన పెద్దలు కానీ వీళ్ళంతా విశ్రాంతిలో ఉన్నారు, చనిపోయారు. ఈయన వచ్చి ఏమంటాడు తెలుసా? అంత్యదినమందు వాళ్ళని కూడా నేను లేపబోతున్నాను. లేపి ఎక్కడికి తీసుకెళ్ళాడట? మధ్యాకాశంలో నిలబడబోతున్నారు. ఆ మధ్యాకాశంలో సజీవులైన వాళ్ళు వీళ్ళు అంతా కలిసి మనం అక్కడ ఉంటాం. నిజంగా ఈ రోజున ఆయన అంటున్న మాట ఏమిటంటే, నరకము నుండి నేను మిమ్మును లేవనెత్తబోతున్నాను. యేసు ప్రభు మన కోసం వచ్చింది, నిన్ను సజీవుడిగా లేపడానికి వచ్చాడు. ఆయన ద్వారా నీవు లేపబడుదువుగాక. అంత్యదినమందు నా పిల్లను నేను లేపబోతున్నాను. రెండో గుంపు వాళ్ళు ఉన్నారు. ఎంత ప్రసంగం విన్నా ఇవన్నీ మామూలేండి, బైబిల్ తెలిస్తే వాళ్ళకి మైకిస్తే వదలరు, అట్లాగే చెబుతారులే అనేవాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు బైబిల్ మంచిదే కానీ నడక సరిపోదు కనుక మనం ఇప్పుడే లైన్లోకి రాలేము అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. అన్నిటికంటే ఉన్న కాలమే 60-70 ఏళ్ళు అనుకోండి, అనుభవించాల్సిందంతా అనుభవించకుండా మనం ఎక్కడ చేస్తాం అంటూ లోకం కొరకు బతికిన వాళ్ళు అయ్యుండి ప్రభుని నమ్మని వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత కాలు జారుతుంది, మార్పు చెందే అవకాశం ఉండదు. వీళ్ళు కూడా చనిపోతారు. పితరులు చాలామంది చనిపోయారుగా. అంత్యదినమందు గ్రంథాలు విప్పబడినప్పుడు చనిపోయిన భూలోకంలో ఉన్న వాళ్ళందరూ లేపబడతారు. వాళ్ళేమో మహిమ శరీరంతో ఉండరు. ప్రభువుని నమ్మిన వాళ్ళు మహిమ శరీరంతో చేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళంతా లేచి నిలబడతారు. గ్రంథాలు విప్పబడతాయి. తీర్పుల గ్రంథం మొదలవుతుంది. వాళ్ళు ఎందుకు లేపబడ్డారయ్యా అంటే, వీళ్ళు నిత్యమైన శిక్ష మరణం అనుభవించడానికి నరకం కొరకు లేపబడ్డారు. వాడు యమగుండంలోకి పెడతారు. కుమారుని నమ్మి అంగీకరించిన వాళ్ళు నిత్య జీవానికి లేపబడతారు. ఈరోజు ఈ మాటలు విన్నాక బ్రతికెంతకాలం మనకు తెలియదు. ఇంకా 100 ఏళ్ళు బ్రతికిన దేవుడు నిన్ను దీవించునుగాక. కానీ జీవంతో లేపబడే బ్రతుకుతున్నావా? తీర్పు వరకు లేపి నిన్ను నరకానికి పంపే గుంపులో ఉంటున్నావా? ఒక్క క్షణం ఆగి ఆలకించు. ఆయన నీకు అనుగ్రహించబడ్డాడు. నీలో జీవం పిల్లుబికేటట్టుగా ఆయన శరీరాన్ని రక్తాన్ని నీ కొరకు దారం చేయడానికి ఆ కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుడు ఎందుకు అనుగ్రహించబడ్డాడో తెలుసా? మన వ్యక్తిగత జీవితంలో పాపానికి దాసులు కాకుండా కుమారులుగా మారి దేవుని ఇంట్లో ఉండడానికి ఆ కుమారుడు మన కొరకు అనుగ్రహించబడ్డాడు. మరి ఒక క్షణం ఆగి ఆలకిస్తే ఇప్పుడు మన వ్యక్తిగత జీవితంలో కుమారుడు గురించి పాటలు పాడుతున్నాం,
క్యాండిల్ సర్వీస్ చేస్తున్నాం, దానాలు చేస్తున్నాం, లైటింగ్లు పెడుతున్నాం, కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. కానీ వీటన్నిటికంటే ముందు ఈ కుమారుడు నీకు మేలుకరమైన కుమారుడుగా మారాడా? నిన్ను విమోచించి స్వతంత్రుడుగా మార్చాడా? నీ వ్యక్తిగత జీవితంలో ఆయన నీ కొరకు జీవపు ఓటగా మారి ఆయన జీవాన్ని సమృద్ధి పొందావా? ఆయన శరీరాన్ని రక్తాన్ని తాగి రేపటి రోజున లేవటానికి సిద్ధపడుతున్నావా? ఇన్ని కార్యక్రమాలు చేయటానికి ఆ కుమారుడు పంపబడ్డాడు. మరి అన్నిటికంటే విశేషం ఆ కుమారుడు ఎందుకు పంపబడ్డాడు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు మనందరి కొరకు చనిపోయి మొదట లేచాడు. అది జ్యేష్ఠుడిగా ఆయన లేచాడు మరణంలో నుండి. ఆ తర్వాత మనమంతా ప్రభువును నమ్మాంగా. ఆయన ఏమంటాడు తెలుసా? వీళ్ళంతా నా సహోదరుడు అంటున్నాడు. అంటే యేసు ప్రభు మనకి జ్యేష్ఠుడిగా ఉంటాడు అన్నగా మనమంతా ఆయన సంఘంలో సభ్యులుగా ఉంటాం. ఈరోజు ఈ మాటలు విన్నాక జ్యేష్ఠుల సంఘం అని హెబ్రీ పత్రికలో చాలా తేటగా రాయబడింది. వివరాలు నేను చెప్పడం లేదు, కానీ ఆ జ్యేష్ఠుల సంఘంలో పెద్ద కొడుకులో నిన్ను పెట్టాలని ఆయన కోరుకున్నాడు. ఈ కుమారుడు వచ్చి చేసిన పని ఏమిటో తెలుసా? నేను పెద్ద కుమారుడిగా చనిపోయి తిరిగి లేచానా? మీరందరూ నాకు బానిసలు కాదు, మీరు నా సహోదరుడు. నేను జ్యేష్ఠుడని నా సంఘంలో మీరంతా ఉంటారు. మనమంతా జ్యేష్ఠుల సంఘంలో ఉన్నాము. దీని పేరు ఏమిటంటే సహవాసము. నేను ఎవరితో సహవాసం చేయాలో తెలుసా? నా కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచాను. మరి ఈ రోజున ఆయన నీ దేవుడు అయ్యాడా? ఆయన అనుగ్రహాన్ని పొందావా? దేవుడిచ్చిన ఈ అనుగ్రహాన్ని బట్టి ఆ కుమారుని వెంబడిస్తున్నావా? బైబిల్లో ఏమో తెలుసా? ఆ కుమారుని ముద్దు పెట్టుకో అంటున్నాడు, ఆ కుమారుని హత్తుకో అంటున్నాడు, ఆ కుమారుని వెంబడించు అని. మరి యేసు క్రీస్తు ఇంకా చేతులు చాపి గుమ్మం దగ్గర తలుపు తడుతూనే ఉన్నాడు కదా. నేను పిలిస్తే లోపలికి వస్తాను, తలుపు తీస్తే సహవాసం చేస్తాను, మనిద్దరం కలిసి భోజనం చేయాలి అంటున్నాడు. ఈ కృపాకాలంలో ఈ అవకాశాన్ని జార విడుచుకుని ఇంకో సంవత్సరం ఉందలే తర్వాత చూద్దామని అనుకుంటూ వాయిదాలు వేసుకుంటూ వెళ్ళాక ఒకవేళ ఈ కృపను పోగొట్టుకుంటే, కుమారుడు వచ్చి కూడా నీకు అతని వల్ల మేలు జరగకపోతే, కుమారుడు నీ ఎదురుగా ఉన్నా విశ్వసించకపోతే నష్టపోతావు, జారిపోతావు. కాలు జారాక తిరిగి రాని చోటికి వెళ్ళి భయంకరమైన దినాలు రాకమునిపి క్రిస్మస్ పండుగలో ఒక వార్త నీకు వినబడుతుంది. మన కొరకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. అట్టి దీవెన కలగాలి అనుకునేవాడు మోకరించండి. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. ఈ మాట అందరి జీవితాల్లో ఫలభరితంగా మార్చండి. క్షేమాన్ని కలుగ చేసి మహిమ పొందండి. పేరు పేరు నా బిడ్డలను దీవించండి. అందరూ నీ కుమారుని అంగీకరించి రాజ్య వారసులుగా మార్చండి. ఇక మీదట ప్రజలు పాపానికి దాసులు కాకుండానట్లు గొప్ప ఆత్మకార్యం జరగాలయ్యా. నీ కార్యాన్ని జరిగించి మీరు మహిమ పొందండి. పేరు పేరు నా బిడ్డలను దీవించండి. పండుగ సంతోషం వారికి కలుగ చేయండి. రక్షణ ఆనందం కలుగ చేయండి. కుటుంబాల్లో నెమ్మది సంతోష సమాధానాలతో నింపి నీ పుట్టక వలన సమాధానం భూమిని ఏలాలయ్యా. ఇష్టలైన కుటుంబాల్లో సమాధానం ఉండాలయ్యా. అట్టి బలమైన కార్యాలు జరిగించి మీరు మహిమ పొందాలని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.